సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై బదిలీ వేటు పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోకిలా సీఐ నరేష్, మొయినాబాద్ సీఐ వెంకటరంగాలకు ట్రాన్స్ఫర్ అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు రావడంతో సిపి అవినాష్ మహంతి చర్యలు తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై బదిలీ వేటు పడింది. మోకిలా సీఐ నరేష్, మొయినాబాద్ సీఐ వెంకటరంగలకు ట్రాన్స్ఫర్ అయితే జారైనట్లుగా తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు రావడంతో సిపి అవినాష్ మహంతి చర్యలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై బదిలీ వేటు పడింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మధురి, ఏదైతే ఈ గ్రేటర్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ముగ్గురు కమిషనర్లు తీసుకున్న తర్వాత ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలన్న సిద్ధాంతంతో వీళ్ళు దూసుకుపోతున్నారు. తమ డిపార్ట్మెంట్ లో ఏదైతే పేరుకుపోయిందో అవినీతిని రూపమాపేందుకు వారు కంకణం కట్టుకున్నారు. పంజాబ్ గుట్ట వ్యవహారానికి సంబంధించి ఈ షకీల్ కుమార్ ని తప్పించే ప్రయత్నంలో 25 లక్షల రూపాయలు స్వాహా చేసిన పంజాబ్ గుట్ట సిఐ పైన సస్పెన్షన్ వేటు సిపి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆ క్రమంలోనే ఈ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వివరించడమే కాకుండా సివిల్ మ్యాటర్లో తలదూర్చారన్న ఆరోపణల మేరకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు సీఏని, ఆ తర్వాత ఆర్జీఐ ఇన్స్పెక్టర్ ని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సస్పెండ్ చేసిన కొద్ది రోజుల్ని తాజాగా మొయినాబాద్ సిఐ వెంకట గురు, ఆ తర్వాత ఈ మోకిలా ఇన్స్పెక్టర్ నరేష్ ని సస్పెండ్ చేస్తూ సిపి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరూ కూడా విధి నిర్వహణ అవినీతికి పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు అందాయని చెప్పేసి సిబి చెప్పడం జరిగింది. వీరిపైన స్పెషల్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ తో ప్రత్యేకమైన విచారణ చేపట్టి వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిపైన బదిలీ వేటు వేసి వారిని వెంటనే కమిషనర్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేటే కాదు, అటు రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ లో కూడా ఈ అవినీతికి పాల్పడినట్లుగా ఎలాంటి ఫిర్యాదులు అందినా కూడా ఖచ్చితంగా సిబ్బంది ఏ స్థాయి అధికారి అయినా సరే వారు ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని ముగ్గురు కమిషనర్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 3 కమిషనరేట్లలో ఉద్యోగం చేయాలంటేనే మిగతా అధికారులు కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ఎప్పుడు తమ లిస్ట్ వస్తుందో, తమ పేర్లు ఎప్పుడు బయటపడతాయన్న ఉద్దేశంతో మొత్తం ఇటు అధికారులంతా కూడా ఉణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.